హాయ్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్ స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్. ఏంటి అసలు ఎందుకు ఇప్పటివరకు అడ్మిషన్స్ కాలేదు, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ కొంతమంది అటెండ్ అయినా ఎఫెక్టివ్నెస్ లేకపోవచ్చు. ఇంకా అడ్మిషనే కానప్పుడు పిల్లలకు చాలామందికి అయితే ఇంట్రెస్ట్తో చదవట్లేదు. ఒకవేళ అడ్మిషన్ అయిపోయి ఎగ్జామ్ షెడ్యూల్ తెలిస్తే చదవడం ఆ ఇంట్రెస్ట్ వేరు, అసలు అడ్మిషనే కాకుండా చదవడం అనేది ఇంకా వేరు. దాంట్లో కూడా ఆన్లైన్ స్టడీస్ అయితే ఇంకా చాలా కష్టం. అసలు బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం జరిగింది, ఎందుకు ఇప్పటివరకు అడ్మిషన్స్ జరగలేదు, అడ్మిషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, అన్ని విషయాలు మీకు క్లియర్ కట్గా ప్రూఫ్తో పాటు చూపిస్తాను. సో అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు ఇక్కడ ఏపీ ఓన్లీ ఏపీ గవర్నమెంట్ అడ్మిషన్స్ అనేది అయితే ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా కంప్లీట్ చేయాలని ఒక రూల్ తీసుకొచ్చింది. దానికి అగెయినెస్ట్గా ఒక పిటిషన్ అయితే ఫైల్ అయింది. ఆ పిటిషన్ ఫైల్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆన్ మండే ఇష్యూడ్ ఇంటర్మ్ ఆర్డర్స్ స్టేయింగ్ ఆన్లైన్ ప్రాసెస్ ఆఫ్ intermediate admission in junior colleges in the state till November 10. ఈ నవంబర్ 10 వరకు ఎలాంటి ఆన్లైన్ అడ్మిషన్స్ గవర్నమెంట్ చేయకూడదని, అంటే ప్రైవేట్ కాలేజెస్ అడ్మిషన్స్ కూడా గవర్నమెంట్ ద్వారానే కావాలని ఒక రూల్ ఏపీ గవర్నమెంట్ అయితే పాస్ చేసింది. ఆ జీవోకి అగెయినెస్ట్గా ప్రైవేట్ కాలేజెస్ కోర్టుకి వెళ్ళాయి, హైకోర్టుకి. అప్పుడు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, ఆన్లైన్ అడ్మిషన్స్ ఇమ్మీడియట్గా ఆపేయండి, నవంబర్ 10 వరకు ఆపేయమని ఒక ఆర్డర్ ఇచ్చింది. సో ఎవరు వెళ్ళారు కోర్టుకి? రిట్ పిటిషన్ ఫైల్డ్ బై సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొల్లి బ్రహ్మయ్య అండ్ సాయి గీతాంజలి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ వి దుర్గా శ్రీనివాస్ ప్రసాద్ అండ్ అదర్స్. ఈ ముగ్గురు కొంతమంది గ్రూప్గా గవర్నమెంట్కి అగెయినెస్ట్గా ఒక పిటిషన్ అయితే ఫైల్ చేశారు. దానివల్ల నవంబర్ 10 వరకు అయితే ఆన్లైన్ అడ్మిషన్స్ అయితే ఆగిపోయాయి. తర్వాత పిటిషనర్స్ ఏం చెప్పారు కోర్టుకి చూడండి. పిటిషనర్ కంటెండెడ్ దట్ అడ్మిషన్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ద సేమ్ మేనర్ హెల్డ్ ఎర్లియర్. ఇంతకు మునుపు ఎలాగైతే కాలేజ్కి వచ్చి అడ్మిషన్ ఫీజు కట్టి సర్టిఫికెట్స్ డిపాజిట్ చేసి ఎలాగైతే అడ్మిషన్ తీసుకున్నారో ఈసారి కూడా అలాగే కండక్ట్ చేయమని చెప్పింది. ఓకే, కోరారు కోర్టుకి, ఎందుకంటే దాని సైంటిఫిక్. దెన్ కౌన్సిల్స్ రిప్రజెంటింగ్ ద పిటిషనర్ ఇన్ఫార్మ్ దట్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ అనౌన్స్డ్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ అట్ ప్రెస్ మీట్ హెల్డ్ ఇన్ ద October 20 విదౌట్ ఇష్యూయింగ్ జీవో ఇన్ దిస్ రిగార్డ్. ఎలాంటి నోటీస్ లేకుండా అక్టోబర్ 20 రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రైవేటు అన్ఎయిడెడ్ జూనియర్స్ కాలేజ్ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ అడ్మిషన్స్ తీసుకోవాలని అనౌన్స్ జరిగింది. తర్వాత దే ఫర్దర్ టోల్డ్ దట్ కోర్ట్ దెర్ వాజ్ నో క్లారిటీ ఆన్ అడ్మిషన్ విత్ రెస్పెక్ట్ టు ద స్టూడెంట్స్ కమింగ్ అండర్ ద రిజర్వేషన్ కేటగిరీ అండ్ స్టూడెంట్స్ వర్ ఆల్సో డిప్రైవ్డ్ ఆఫ్ సెలెక్టింగ్ దేర్ జూనియర్ కాలేజ్ online admission. The councils argued that online admissions were not justified. ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ వల్ల ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. దానివల్ల స్టూడెంట్స్ తన సెలెక్టెడ్ కాలేజీకి వెళ్ళలేకపోతాడు. ఇది జస్టిఫికేషన్ కాదు అని వాళ్ళు చెప్పారు. సో ఈ హియరింగ్ ఎవరి దగ్గర జరిగింది? జస్టిస్ ఎం వెంకటరమణ సెడ్ స్టూడెంట్స్ విల్ సెలెక్ట్ ద కాలేజ్ ఆఫ్ దర్ చాయిస్ డ్యూరింగ్ అడ్మిషన్ అండ్ ఆస్క్డ్ ద బిఐఈ అఫీషియల్ అబౌట్ రూల్ అండర్ విచ్ న్యూ ఆన్లైన్ అడ్మిషన్ వాజ్ టేకెన్ అప్. ఏ రూల్ ప్రకారం ఇలాంటి ఆన్లైన్ అడ్మిషన్ స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడిగింది. తర్వాత సర్వింగ్ నోటీసెస్ టు ద ప్రిన్సిపల్ సెక్యూరిటీస్, నోటీస్ కూడా పంపించింది. ఇది జరిగిన విషయం. రీసెంట్గా వచ్చిన ఇది ఆన్లైన్ అడ్మిషన్స్లకు బ్రేక్. సో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆన్లైన్ అడ్మిషన్స్ లేనట్టే, అంటే అప్పటి వరకు స్టే వచ్చింది, ఇప్పుడు ఏమైంది, మొత్తం కొట్టేశారు కేసుని. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆన్లైన్ అడ్మిషన్స్ అయితే లేవు. అంటే మామూలుగా ప్రతి ఇయర్ ఎలాగైతే కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటారో అలాగే అడ్మిషన్స్ తీసుకోవచ్చు.
సో ఆన్లైన్ అడ్మిషన్ల జీవోను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆన్లైన్లో అడ్మిషన్ చేయాలనుకుంటే లోతుగా అధ్యయనం చేసి దీనిపై వచ్చే విద్యా సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈలోగా అందరికీ అవగాహన కల్పించాలని సూచించింది. అంటే ఈ ఇయర్ ఆన్లైన్ అడ్మిషన్స్ అయితే ఉండవు. ప్రతి ఇయర్ ఎలాగైతే కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకుంటారో ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్కి వెళ్ళి అలాగే అడ్మిషన్స్ స్టార్ట్ అవ్వనుంది. ఇంకా ఈ ఆఫ్లైన్ అడ్మిషన్స్కి ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాలేదు, కానీ దీని తర్వాత త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆధారాలతో పాటు కరెక్ట్గా ఇన్ఫామ్ చేయాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంత ప్రూఫ్తో పాటు ఇంత క్లియర్గా చెప్పినందుకు, గుడ్ న్యూస్ చెప్పినందుకు ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీరే ముందుగా చెప్పాలనుకుంటే ఈ వీడియో లింక్ని వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళ హ్యాపీనెస్లో మీరు కూడా భాగం కండి. బాయ్ బాయ్, సీ యూ ఫ్రమ్ విజ్కెమ్. కెమిస్ట్రీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఐఐటి, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ అండ్ ఎంసెట్, నీట్ ఎగ్జామ్లకు ధీటుగా తయారు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో లెక్చర్స్ రోజు ఒకటి అటెండ్ కండి. తప్పకుండా రోజు ఒక లెక్చర్ అటెండ్ అవుతారని, మీరు మంచి మార్క్స్తో పాస్ కావాలని ఆశిస్తూ బాయ్ బాయ్.